ఉగ్రవాదులతో నాగార్జునకు సంబంధం ఉంది అంటూ నా అన్వేషణ ఓ సంచలనమైన వీడియో పోస్ట్ చేశారు. ఆధారాలతో సహా బయట పెడతానంటూ ఆయన చేసిన వీడియో ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో నాగార్జునకు డైరెక్ట్ గా అన్వేషణ కొన్ని ప్రశ్నలు సంధించారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు స్టార్డమ్ ఇచ్చి సమాజాన్ని నాశనం చేయడానికి వదులుతున్నారా అంటూ ఈ వీడియోలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. బిగ్ బాస్ షో నుంచి 50 మంది కంటెస్టెంట్లు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ఆధారాలు అన్ని బయట పెట్టాను. దీనికి పూర్తి బాధ్యత కర్త కర్మ క్రియ ఆ షో హోస్ట్ నాగార్జునే. అందుకని నాగార్జునను నేను ప్రశ్నించాలని అనుకుంటున్నాను. నేను ఆ షోని ఏమీ అనడం లేదు. ఒక స్కూల్లో విద్యార్థి తప్పు చేస్తే బాధ్యత తీసుకోవాల్సింది టీచర్. అదే స్కూల్ అంతా తప్పు చేస్తే అప్పుడు బాధ్యత తీసుకోవాల్సింది ప్రిన్సిపల్. ఇక్కడ టీచర్ ప్రిన్సిపల్ నాగార్జున. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? ఒక్కటి కూడా భారతదేశంలో రిజిస్టర్ అయింది కాదు. అన్ని ఉగ్రవాద సంస్థలకు సంబంధించినవే. పోనీ టాటా బిర్లాల వంటి ప్రాడక్ట్స్ ఏమైనా చేస్తున్నారా అంటే ఓకే అనుకోవచ్చు. చదువుకోని వాళ్ళైతే ఓకే, కానీ చదువుకున్న వాళ్ళు అన్ని తెలిసిన వారు కూడా బెట్టింగ్ యాప్ ఓనర్ ఎవరో తెలుసుకోకుండా ప్రమోట్ చేయడం ఏంటి? తిండికి తికానా లేని వాళ్ళను కూడా సెలెక్ట్ చేసి వారిని షోకి తీసుకువచ్చి స్టార్డమ్ ఇచ్చారు. సమాజం మీదకి వదిలారు. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను. నాకు ఇప్పటికీ తెలియడం లేదు. 2024లో తెలంగాణ బెట్టింగ్ యాప్ కారణంగా 1000కి పైగా చనిపోయారు. నేను ఒక్క అసిస్టెంట్ ని పెట్టుకొని అలా చనిపోయిన ప్రతి ఫ్యామిలీకి ఇంటికి వెళ్ళి మాట్లాడిస్తున్నాను. వాళ్ళ బాధ వింటే మీకే అర్థమవుతుంది. మీకు 2 పిల్లలు ఉన్నారు. వారికి ఏదైనా అయితే మీరు అమలా మేడం బాధపడతారు కదా. సేమ్ అదే విధంగా అమాయక ప్రజలు ఏడుస్తున్నారు. ఒకసారి వాళ్ళ బాధ వినండి. మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియదు. చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి అడగండి. దాదాపు 50 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్లే సార్. ఒక్కొక్కరు ఈ షో నుంచి వచ్చాక అది కొన్నాం ఇది కొన్నాం అని చెప్తున్నారు. ఎలా పాసిబుల్ అవుతుంది సార్? వారికి అవన్నీ ఎలా వచ్చాయి? బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్లే. బిగ్ బాస్ షో నుంచి వచ్చారని వాళ్ళు చెప్పే ప్రమోషన్స్ చూసి ఆ లింకులు ఈ లింకులు నొక్కి బుక్ అయిపోయారు. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయినా కూడా ఎక్కడ పరువు పోతుందో అని లవ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారని వాళ్ళ ఫ్యామిలీ చెప్పుకుంటున్నారు. నాకు ఇప్పటి వరకు ఈ వీడియోతో 45 లక్షలు వచ్చాయి. ఈ బెట్టింగ్ యాప్ కారణంగా చనిపోయిన 20 కుటుంబాలకు తలో 2 లక్షలు ఇవ్వాలని ఓ అసిస్టెంట్ ని పెట్టుకొని ఎంక్వైరీ చేయిస్తున్నాను. నా వంతు సహాయం 2 లక్షలు మాత్రమే. అంతకు మించి ఇవ్వలేను. మీరు ఏమైనా అన్నపూర్ణ స్టూడియోస్ అమ్మేసి బెట్టింగ్ బాధితులకు ఇస్తారా? ఇవ్వలేరు. రైతు బిడ్డ అని చెప్పుకున్న ప్రశాంత్ గురించి నేను ముందే చెప్పాను. ఇలా ఒక్కరు కాదు, దాదాపు 50 మంది ఉగ్రవాద సంస్థకు చెందిన బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. ఎవడు ఎలా చేస్తే నాకెందుకు, నాకు కావాల్సింది డబ్బే అనే విధంగా ప్రమోట్ చేశారు. దీనికి అంతటికి కారణం మీరు ఇస్తున్న సపోర్ట్. చివరిగా ఓ మాట చెప్తున్నాను. మీ నాన్నగారు గురించి మీకు తెలియకపోవచ్చు. చెబుతాను వినండి. కళామ తల్లికి ఒక కన్ను ఎన్టీఆర్ అయితే ఇంకో కన్ను నాగేశ్వరరావు. ఎన్టీఆర్ కు రాజకీయ పరంగా మచ్చ వచ్చిందేమో కానీ ఏ మచ్చ లేకుండా బ్రతికారు ఏఎన్ఆర్. అలాంటి గొప్ప మనిషి కడుపున పుట్టిన మీరు ఎందుకు పాపాలు చేస్తున్నారు? సమాజానికి మీరు ఏమిస్తున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. రాబోయే బిగ్ బాస్ సీజన్ కైనా సమాజానికి ఉపయోగపడే వారిని తీసుకురండి. లాయర్లు ఎవ్వరూ ఈ విషయంపై దృష్టి పెట్టలేదు. పెడితే ఈ బెట్టింగ్ యాప్ బాధితులకు మీ అన్నపూర్ణ స్టూడియోస్ అమ్మి మీరే న్యాయం చేయవలసి వస్తుంది. ఇకనైనా జాగ్రత్తగా వ్యవహరించండి అంటూ బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జునకు నా అన్వేషణ సంచలన ఆరోపణలు చేశారు. నాగార్జున చేసింది కరెక్టా రాంగా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.